హలో గాయ్స్, మనం వచ్చేసి ఈరోజు ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ 3D ప్లగ్ఇన్ చేస్తాం. ఆ ప్లగ్ఇన్లోకి వెళ్ళాలి. ఫస్ట్ అన్నిటికంటే ఎక్కువ ఇది ఏదో మోడ్ ఆన్ చేసింది, నాకు నచ్చని మోడ్లో అనుకుంటా. కాదులే, ఇదిగోండి చీట్ కోడ్స్. ఇక్కడ అన్ని చీట్ కోడ్స్ ఉంటాయి. బైక్స్ అని టైప్ ఉంది కదా, ఆ బైక్స్ని టైప్ చేశారంటే అన్ని ఇలా బైక్స్ అని పెడతారు. వావ్, ఈ బైక్ని చాలా రోజుల నుంచి స్పాన్ చేయలే. 6021 గాయస్. మన అపాచీ ఎప్పటి నుంచో ఉంది. ఇదైతే మంచి వైరల్ అవుతుంది కదా ఈ బైకు. యానిమల్స్, ఇన్ని యానిమల్స్ వచ్చినాయి కదా, వా టాప్అప్లు ఉంది. ఆర్జిఎస్ మూడ్స్ అయితే సూపర్గా. ఇదిగోండి కాప్, ఇవన్నీ మస్తు ఉంటాయి. ఫస్ట్ మీకు ఇదిగోండి వెహికల్స్లోకి వెళ్ళి పెడుతున్నాం, మస్తు ఉన్నాయి కదా. అదంతా పోతే చీట్ కోడ్స్ కాదు, యానిమల్స్లో ఒకటి స్పాన్ చేద్దాం గైస్. గేదెని స్పాన్ చేద్దాం. ఫస్ట్ మీకు ఎప్పుడైనా మొబైల్ డేటా ఆన్లో ఉంచుకోండి. దాని తర్వాత మనము ఇండియన్ బైక్స్ 3D అలాగే మోషన్ ఏరియా కూడా ఉంది. మోషన్ ఏరియా ఎక్కువ మట్టుకు నేను ఆడ, ఎందుకంటే అది చాలా దాంట్లో గ్లిచెస్ ఏం లేవు. కోతులు ఒకటి కొడతా ఉన్నాయి. ప్లగ్ఇన్ కొట్టి వెయిట్ అన్నప్పుడు వదిలేయాలి దాన్ని. మనం ప్లే కూడా వేయాలి. గేదె చీట్ కూడా మర్చిపోయినాం గైస్. చూసుకుందాం ప్లగ్ఇన్లోకి పోయి. 10 కదా గైస్, 10 అంట. ఇందులో పేస్ట్ కూడా వచ్చింది కదా విచిత్రంగా. అలాగే చాలా అడ్జస్ట్ మూడ్స్ వచ్చాయి. పదండి గైస్, అన్నీ చేద్దాం మనం ఇప్పుడు. అరే నీ అమ్మ, ఇట్లా మొత్తం బ్యాక్ వెళ్ళిపోండి గైస్. మిడిల్ బటన్ ఉంది, ఇలా మళ్ళీ ఇండియన్ బైక్స్ 3D పెట్టండి. ఈజీ రిమూవ్ అవుతుంది యాడ్. జేసీబీతో పెద్ద స్టంట్లు చేసినాం గైస్ మనం. దానికి షార్ట్స్ కూడా చూస్తాం అనుకోకండి. మన మొహాలకి స్క్రీన్ రికార్డింగ్ చేసడమే పెద్ద తప్పురాబాయి. అంటే 10 అంట గైస్, చీట్ కోడ్ 10 కొట్టిస్తాం. అసలు ఇదేంటి గైస్, ఎవర్రా మీరంతా పెద్ద ఎదవల్లాగా ఉన్నారు. అదంతా పోతే 60116 ఏమొస్తుంది. ఈరోజు అయితే నేను చాలా చీట్ కోడ్ చెప్పకపోతున్నా. అయి కాక 1000 సేమ్ గైస్, ఇదే ఫోన్ అవుతుంది. మనకెంతో ఫేవరెట్ అయిన ఇష్టమైన ల్యాండ్ రోవర్ కార్ని అయితే తెచ్చేనా. 2020 వేసేసి చాలు చేసిండ్రా మన ల్యాండ్ రోవర్ ఏమో ఉంది. మన చదువు రాదు. ఏమన్నా ఉందో అప్డేట్ చేసి బ్యాక్ సైడ్ కెమెరా ఇచ్చినట్టు పెద్ద పోటుగా ఇచ్చిండు. ఇంటికి దించి ఊరిని అమ్మ స్టీరింగ్ వస్తుంది. నేను యాడ్ చేస్తారా? పక్కకి ఇందులో ఏం యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ కార్లో ఏం చేద్దాం ఐడియా. ఈ కార్తో మనం హై స్పీడ్, ఏం కార్ నన్ను హై స్పీడ్లో గుద్దుదాం. ఇప్పుడు ఏం కాలేదు. హై స్పీడ్ ఉన్నప్పుడు అదే మా హ్యాండిల్ కంట్రోల్ అయితే ఇంకా గట్టి కంటే హై స్పీడ్లో అవుతుంది. మరే ఇంతకైతే ఇప్పుడేమన్నది మనోడైతే టాప్ లెవెల్ డ్రైవింగ్ చేస్తుంది అనుకుంటా. ట్రైన్ వర్సెస్ కారే గెలుస్తుంది ట్రైన్ వర్సెస్ పెడితే. అవును, ట్రైన్ అంటే గుర్తొచ్చి ట్రైన్కి కొంచెం వేరే గ్లిచ్ యాడ్ చేసేది కదా ఎందుకు కదండి. ఆ ట్రైన్ గ్లిచ్ ఎందుకు పెడతాం. ఫస్ట్ మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఒక్క వీడియోని అప్లోడ్ చేస్తుంది. పిచ్చి కథలు పడుతుంది కోతి. నేను ఫోన్లో టెన్షన్ పడుతుంటే మరే సజ్జల మీద దుమ్ములు ఆడుతున్నాయి కదా. అమ్మ ఈసారి దెబ్బద్దాం. కొన్ని అబ్బారే పోతారా. ఒకవేళ ఇదే స్పీడ్లో మనము 30 km/h ఉంచమన్నప్పుడు 100 km/h పడితే ఇట్లనే ఉంటుంది మేడం. ఒక డోర్ తప్పు ఏం మూసుకోవాలి, అద్దం పలగట్లే కదా, బుల్లెట్ ప్రూఫ్ అనుకుంటా. హై స్పీడ్లో ఉన్నా
అస్సలు రీతి ఇట్లా నేనైతే ఓర్ని అమ్మరాయి ఓర్ని బోల్తా కొట్టేసి ఏదవా ఏదవస్తాడు నన్ను దమ్మున్నాడు. ఒకసారి మన దీంట్లో ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఉంటే ఎడిటింగ్ చేద్దాం కదా. గైస్ ఒకటి గమ్మనియండి గైస్, నో మనకి ఇవేమద్దు. యాక్చువల్లీ ఇవన్నీ టెక్నికల్ చేస్తే మన వల్ల కాదు, కానీ ఫస్ట్ ఏం జరగలిపోతాం. ఫస్ట్ ఉంది అంటే మర్చిపోయి చెప్దామనుకున్నా. మనం పాతింటికాడ అయితే ఇక్కడ ఏం యాడ్ చేయలేరు. ఫ్యాన్ అయితే ఫ్యాన్ ఆన్ చేస్తుంటే పాతింట్లో కూడా అమ్మ 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 ఏమన్నా పల్టిల్లు కొడుతుంది. ల్యాండ్ రోవర్ రాదు ఏ కొడతారు, ఇంత మజానే రియల్గా టాప్ రేంజ్ కన్ఫామ్. ఇదైతే కన్ఫామ్గా టాప్ లెవెల్. మనమైతే జికేసే ఆడబోతున్నాం కదా. ఇంకో ఓడించాను ఒక గ్లిచ్ ఆడి ఎటు వెళ్ళిపోయింది అది గ్లిచ్, ఎటు వెళ్ళిపోయిందా నా కూడా కదా. ఇంకా ట్రై చేద్దాం ఈ దాంతో మనం ఒకసారి ఆర్సీ చూద్దాం. ట్రైన్ స్పీడ్ ఎక్కకుండా ఆపాలి కదా, స్పీడ్ ఎక్క పీకిన మనోడైతే స్పీడ్గా గుడ్డు పడుతుంది. ఎవరిని అమ్మారా కాపాడండి ఈ దరిద్రపు నుంచి. ఈ దాని మీద కూడా భాపు రహేగా పొజిషన్ కేలాడి సారిగా భాపు రహేగా మాతో భాపు రహేగా మాతో చేసింది కదా. ఆడోడో అవును కదా రియల్గా దమ్ముంటుంది. రియల్ లైఫ్లో చూస్తే మరి మన బ్యాక్ ఫార్వర్డ్ కొట్టిన కొడుతున్నాం బాయ్స్. ఇప్పుడు కార్ అడ్డం పెట్టేద్దాం కదా, ఏమైతే చూద్దాం. రాలే ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు మనమైతే ఇప్పుడు స్కోప్ వేసి చూపెడతా కదా మీకు ట్రైన్ వస్తుందో లేదో. ఈ మెంటల్ ట్రైన్ టచ్ చేస్తుంది స్టిక్కీ పంప్లో. దగ్గరగా కానీ ఫార్వా కొట్టినాక ఏటో కుక్క లెక్క వెళ్ళిపోతుంది. ఏ కుక్క ముంగడికి బ్యాకప్ బ్రేక్ ఎటన్నా వెళ్ళిపోను. కానీ మనం గ్లిచ్ వచ్చింది, విచిత్రమైన గ్లిచ్. మనం కూడా ఒక చిక్కుడు ఇస్తారా అతనే కుక్కల ట్రాక్టర్ పొందా అంత లేదు. కానీ అసలు ఎంతసేపు అయింది మనం మాట్లాడుకోబట్టి. మనం అర్ధ గంటల దాకా వీడియో చేయాలా బాయ్. నేను కుక్కల వ్యాన్ మనిషిని. నేను వీధి కుక్కలని తీసుకువెళ్ళుతాను. వీధి కుక్కల వల్ల చాలామంది అయితే చనిపోతున్నారు. సో మీరు రియల్ లైఫ్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నేను చనిపోతా ఫస్ట్. ఓ మన
నేను పోతున్నా గైస్. ఏ అమ్మా కుక్కలతో కనిపించుకుంటారా? వాటిని ఉన్న కుక్కలు అన్నట్లు ఎగిరినారా? వేసి కొడదా మీ కుక్కలకి జర నకరాలు చేస్తుంది. పోనీ అమ్మ అన్నీ ఉన్నాయి. గాయస్ ఇక్కడ కోతులు ఎక్కువైపోయినాయి గాయస్. సరే గాయస్ నెక్స్ట్ వీడియో చూసుకుందాం. నైట్ అవుతుంది. బై గుడ్ నైట్.